హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు సార్? ట్రేడింగ్ బాగా జరుగుతుంది కదా? ఫైన్. ట్రేడింగ్ చూద్దాం సార్. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. గత 3-4 డేస్ నుంచి మనం ట్రేడింగ్ చేయట్లేదండి. ట్రేడింగ్ చేయట్లేదు, తెలుసు కదా. ఆల్రెడీ ప్రాణప్రతిష్ఠ కోర్సు గురించి బుకింగ్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి సార్. లిమిటెడ్ సీట్స్ అంటే లిమిటెడ్ సీట్సే ఉంటాయి సార్. వేరే వాళ్ళు కామెంట్ కూడా చేశారు, సార్ మీరు లిమిటెడ్ అని పెట్టి లైఫ్ లాంగ్ ఓపెన్లో పెడతారు, అది చేస్తారు ఇది చేస్తారని. అలా ఏముండదు సార్. ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అండి. ఫస్ట్ నుంచి మనం ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకు మనం ఎంత సిన్సియర్గా ఉంటామో, డెడికేషన్గా ఎలా వర్క్ చేస్తాం అనేది వాళ్ళకి తెలుసు. సో అందుకని ఎవరికైతే తెలుసో వాళ్ళు మాత్రమే వచ్చారు. నాకు వాళ్ళు జరిగిపోతుంది. వేల మంది అవసరం లేదు సార్ మనకి. ఎందుకంటే నేను అందరినీ హ్యాండిల్ చేయలేను, అందరికీ నేర్పించలేను. నేర్పించినా కూడా వాళ్ళు నేర్చుకోకపోతే మళ్ళీ నేను బ్లేమ్ కావడం నాకు ఇష్టం లేదు. సో అందుకని చెప్పేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఓపెన్ చేసాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ వాళ్ళ హ్యాపీ లైఫ్కి వాళ్ళే బాట వేసుకున్నారు. అర్థమవుతుందా సార్? వాళ్ళే బాట వేసుకున్నారు. ఇది చాలా ముఖ్యము. మీ లైఫ్ని ఎవడో వచ్చి మార్చడండి. మీరు మారడానికి ట్రై చేయాలి. దానికి కొంత సపోర్ట్ కావాలి అంతే. ఓకేనా? ఫైన్. మనం మార్కెట్ గురించి మాట్లాడుకుందాం సార్. అన్నెసరీ డిస్కషన్స్ మనకి ఎందుకు. కానీ మార్కెట్లో మనం ఏమనుకున్నాం అంటే ఈ రేంజ్లో ఉన్నప్పుడు క్లియర్గా మాట్లాడుకున్నాము. ఓకేనా? ఇది పైన బ్రేక్ అయితేనే పోతాను పైకి, లేదు అంటే ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను ఫుల్ సెల్లింగ్కి వెళ్తానని చెప్పాను. అనుకున్నట్టుగానే మంచి ప్రాఫిట్ బుక్ చేసాం ఈరోజు మనం, రైట్? దెన్ గ్రీన్ ఫామ్ అయినా సరే మనం ఏం చెప్పాము, టార్గెట్ ఇది. ఈ టార్గెట్కి వచ్చేదాకా మార్కెట్ మళ్ళీ రివర్స్ కాదనుకున్నాము. ద నెక్స్ట్ డే మళ్ళీ పెద్ద ఫాల్. ఓకేనా? ఈరోజు మనం మంచి క్యాప్చర్ చేసాము ప్రాఫిట్స్. ఇక్కడ రాగానే టార్గెట్ డన్ అని చెప్పుకున్నాము. క్లియర్ కదా? దాంతోపాటు ఇంకొక మాట కూడా చెప్పాను సార్. ఈ క్యాండిల్ ఈరోజు ఏదైతే ఈ గ్రీన్ ఫామ్ అయిన రోజు మార్కెట్ ఇక్కడ ఏం చేసింది, ఇక్కడనే సస్టైన్ అయింది, రైట్? సైడ్ వేస్ మంచి ర్యాలీ ఇచ్చింది. ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నేను ఏం చెప్పాను, కావాలంటే వీడియో చూడండి సార్, వీడియో ఉంటుంది అక్కడ. ఏం చెప్పానంటే నెక్స్ట్ ఫర్దర్ 2-3 డేస్ మార్కెట్ ఈ గ్రీన్ క్యాండిల్ లోపలనే ఉంటుందని చెప్పాం. గమనించారా లేదా? నెక్స్ట్ 2-3 డేస్ ఈ గ్రీన్ క్యాండిల్ లోపలనే మార్కెట్ ఉంటుంది. ఇక్కడనే మార్కెట్ సస్టైన్ అవుతుంది. ఫైన్. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది? మార్కెట్ ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా. సింపుల్ అండి. మార్కెట్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవాలి సార్. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకుంటే నెక్స్ట్ ఏం చేయాలని అర్థమవుతుంది. గమనించండి. ఇక్కడ ఒక లైన్ వేస్తాను మీకోసం క్లియర్గా అర్థం కావడానికి. మనం ఈ గ్రీన్ క్యాండిల్ లోపలనే ఉండాలనుకున్న మార్కెట్ ఎగ్జాక్ట్గా అక్కడికే వచ్చింది. అండ్ కరెక్ట్గా గ్రీన్ క్యాండిల్ కింద టచ్ అయ్యి మళ్ళీ రివర్సల్ వచ్చింది. రేపు ఏం జరుగుతుంది? ఎల్లుండి తెలుసు కదా, బడ్జెట్ డే. February 1st అనేది ఎవ్రీ ఇయర్ బడ్జెట్ డే ఉంటుందండి. బడ్జెట్ డే రోజు మటుకు దయచేసి ఎవరు ట్రేడింగ్ చేయొద్దు. అంటే కంప్లీట్గా చేయొద్దని కాదు, బట్ మోస్ట్లీ ఆ టైం ఏదైతే బడ్జెట్ డే మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది కదా, దానికన్నా 15 minutes ముందు నుంచి అరౌండ్ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఒక 1 hour వరకు చేయకపోతే ఉత్తమం అండి. ఎందుకంటే మీరు ఊహించలేరు, 200 రూపీస్ 200 రూపీస్ ఉన్నది 2 సెకండ్లలో 500 వెళ్తుంది. 500 ఉన్నది 2 సెకండ్లలో 200కి వస్తుంది. అర్థమవుతుంది సార్? మీకు 1 minute టైంలోనే మీ క్యాపిటల్ జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 1 minute క్యాపిటల్లోనే మీరు కరోరుపతులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ప్రాఫిట్ బుక్ చేసే లోపే ఈ ₹1,00,00,000 కూడా జీరో అయిపోతాయి. అర్థమైందా సార్? ఓకేనా? చాలా వాలటాలిటీ ఉంటుంది. ఒకటేసారి ప్రైస్ చాలా జంపింగ్ చేస్తుంది. ఈ వీడియో చేయడానికి రీజన్ అదేనండి. చేయకండి, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తేనే మీకు గుండెలు దడదడంటాయి. అలాంటి ట్రేడింగ్ చేసి అమౌంట్ పెట్టి ట్రేడింగ్ చేస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది. గమనించండి. ఫైన్. సో మార్కెట్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, ఆల్మోస్ట్ ఇది ఇక్కడనే క్లోజ్ అయింది కాబట్టి, లైక్ ఇక్కడనే ఓపెన్ అయ్యి వచ్చింది కాబట్టి, మనకు ఈ రేంజ్లోనే దగ్గర ఉంది కాబట్టి, రేపు జరిగితే బడ్జెట్ ముందు రోజు మీకు మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ అయితే మటుకి చూసారు కదా, లెవెల్ 45,750. ఓకేనా? ఇది గ్యాప్ అప్. దీనికన్నా పైన గ్యాప్ అప్ అయితే రిట్రేస్మెంట్కి రాగానే మీరు కాల్ సైడ్ వెళ్ళిపోవచ్చండి హాయిగా. ఓకేనా? టార్గెట్ చాలా మంచి టార్గెట్. రేపు బడ్జెట్ ముందు రోజు కాబట్టి నేనైతే మొమెంటం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మంచి టార్గెట్. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అనుకుందాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ గ్రీన్ క్యాండిల్, ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ గ్రీన్ క్యాండిల్ని, ఈ గ్రీన్ క్యాండిల్ పైన ఓపెన్ అయితే పైకి వెళ్తుంది, ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఓపెన్ అయితే కిందికి వెళ్తుంది మంచి మూమెంట్తో. ఓకేనా? ఫైన్. స్మాలర్ టైం ఫ్రేమ్కి వచ్చి చూద్దామండి ఎక్కడ బాగుంది అనేది. స్మాలర్ టైం ఫ్రేమ్కి వస్తే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ
ఏం చేసింది మార్కెట్ మీరు ఇక్కడ గమనించాలి సార్. నేను చాలాసార్లు చెప్తాను, నేను నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కంబైన్ చేసి చూడనండి, నేను అసలు దేని దానికే చూస్తాను, నిఫ్టీ చూడని చెప్తాను కదా. ఈ మార్కెట్ ఏం చేసింది సార్ ఈరోజు చూసారా? ఈరోజు 30 జనవరి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఏం చేసిందండి? బ్యాంక్ నిఫ్టీ మంచి ర్యాలీ ఇచ్చింది, అవునా, మంచి మూమెంటం ఇచ్చింది. మరి నిఫ్టీ మూమెంటం ఇచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవ్వాలి కదా సార్ మీకు. బ్యాంక్ నిఫ్టీ ఏం చేసింది? ఇక్కడనే అందరి ఏమంటారు క్యాపిటల్ తీసుకొని లాస్ చేసుకుంటా ప్రీమియం డికే చేసుకుంటూ కూర్చుంది, ఓకేనా. సో అందుకనే నేను దేని దానికే చూస్తాను సార్, దేని దానికే చూస్తాను, ఇండివిజువల్గా అయితే చూడను. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే, మీరు ఎల్లో బాక్స్ రెడ్ బాక్స్ ఏమని అనుకోండి, నా గోల్డెన్ జోన్ బాక్స్ ఇది. ఈ జోన్ బాక్స్ పైన ఓపెన్ అయితే మార్కెట్ సింపుల్గా అంటే 45,400 లేకపోతే 45,500 అనుకోండి, రౌండ్ ఫిగర్. ఒకవేళ ఈ పైన ఇక్కడ కనుక ఓపెన్ అయ్యి కిందికి వస్తే నా ఈ బాక్స్ని రెస్పెక్ట్ చేసి మార్కెట్ నేను పైకే ప్లాన్ చేస్తాను. ఒకవేళ ఈ కింద 45,200 లేదు, అన్నిటికన్నా మంచి మార్గం చెప్పనా, ఇది ఆల్రెడీ ఈరోజు ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయింది కాబట్టి ఫ్లాట్ ఓపెన్ అయితే మీకు చాలా మంచిదండి. ఎప్పుడైనా సరే రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు ఫ్లాట్ ఓపెన్ అయితే చాలా మంచిది. ఇక్కడ బాక్స్కి రిజెక్షన్ జరిగితే కిందికి వెళ్తాం, ఇక్కడ బాక్స్కి రిజెక్షన్ జరిగితే పైకి వెళ్తా. సింపుల్. పైన గ్యాప్ అప్ అయితే పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాను, కింద గ్యాప్ అప్ అయితే కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. అంటిల్ అండ్ అన్లెస్ కండిషన్ ఏంటి అంటే, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి కిందికి బ్రేక్ అయింది అనుకోండి బాక్స్ని, అప్పుడు కిందికన్నా పైకన్నా ఇక్కడ ప్రైజ్ యాక్షన్ బట్టి మారుతాను నేను, అంతే. లేదు అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే పైకే ట్రై చేస్తాను, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కిందికే ట్రై చేస్తాను. వెరీ సింపుల్గా సార్. చూసారు కదా, 1 డే టైం ఫ్రేమ్లో కూడా చూసారు కదా మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, లెవెల్స్ ప్రకారంగా అనేది చూసారు కదా, ఇదే జరుగుతుంది. ఫైన్. హోప్ వీడియోస్ నచ్చుతున్నాయి కదా సార్. నచ్చినప్పుడు తప్పకుండా లైక్ చేయండి సార్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.